అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇండియన్ కల్చర్ అండ్ స్పిరిచువాలిటీ ఛానల్. మనం భగవంతుడికి భక్తితో సమర్పించింది ఏ చిన్నదైనాను దానిని వెయ్యింతలు చేస్తాడు అనే దానికి నిదర్శనమే ఈ చిన్ని కృష్ణుడి లీల. అది ఈ వీడియోలో మనం చూద్దాం. బిఫోర్ స్టార్టింగ్ ది వీడియో, ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ అండ్ లైక్ ది వీడియో. మీ సపోర్ట్ లేకుండా ఈ ఛానల్ ముందుకు వెళ్ళలేదు. థ్యాంక్ యూ. ఒకరోజు చిన్ని కృష్ణుడు తన ఇంటి ముందు కూర్చొని ఆడుకుంటూ ఉంటాడు. ఆ సమయంలో ఒక మహిళ పండ్లను అమ్ముకుంటూ ఆ పక్కనే వెళ్తూ ఉంటుంది. అది చూసిన కృష్ణుడికి ఆ రకరకాల పండ్లు చూసి తను కూడా తినాలి అని ఆ లేడీని పిలుస్తాడు. తనకి పండ్లు ఇవ్వమని అడుగుతాడు. కృష్ణుడి దగ్గర ఎటువంటి డబ్బులు లేవు, కానీ ఆ లేడీ కృష్ణుడి ముద్దు మొహం చూసి అండ్ ఆ గొంతు విని తను ఒక ఆనందంలోని నీకేం పండ్లు కావాలంటే అది తీసుకో బాబు అని తను అర్పిస్తుంది. సో కృష్ణుడు తనకు కావాల్సిన పండ్లన్నీ తీసుకొని ఒక్క నిమిషం ఆగు అని ఫాస్ట్గా ఇంట్లోపలికి పరిగెత్తుకొని వెళ్తాడు. వెళ్ళి ఆ చిట్టి చేతుల్లోని కొంచెం ధాన్యం పట్టుకొని పరిగెడుతుంటూ వస్తుంటే కొంచెం ధాన్యం పడిపోతుంది కూడా నేలపైన. అయినా ఫాస్ట్గా పరిగెత్తుకుంటూ వచ్చి అది ఈ పండ్లు అమ్ముకునే లేడీ బుట్టలో ఆ మిగిలింది ఏముందో తను వేసేస్తాడు. అది చూసి ఆ పండ్లు అమ్ముకునే లేడీ చాలా నవ్వుతూ ఆనందపడుతూ కృష్ణుడు ఏమిచ్చాడో అది తీసుకుంటుంది. తర్వాత తన ఇంటికి వెళ్ళిపోయి తలపైన ఉన్న బుట్టని కింద పెట్టి చూస్తుంది. చూడగానే చాలా ఆశ్చర్యపోతుంది. సో కృష్ణుడు ఇచ్చిన ధాన్యం అంతాను కంప్లీట్గా వజ్ర వైడూర్యాలు నగలుగా కన్వర్ట్ అయిపోతుంది. దీనికి కృష్ణుడి మహిమకు ఆనందపడుతూ మనసులోనే భక్తి శ్రద్ధలతో నమస్కరిస్తూ ఎంతో ఆనందపడుతుంది. సో ఇదండి ఈ చిన్ని కృష్ణుడు చిన్నప్పుడు ఉన్న ఒక చిన్న లీల. మీ పిల్లలందరికీ ఇది చూపించండి, వాళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ ది వీడియో అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.